నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భావితరాలకు ఉపయోగపడేలా ప్రపంచ స్థాయి వసతులతో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ప్రత్యేక ప్రణాళికతో రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారన్న కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. కాకినాడ రూరల్ ఎన్టీఆర్ బీచ్లో ఘనంగా రాష్ట్ర స్థాయి 12వ కబడ్డీ పోటీలు ప్రారంభం. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడాకారులచే మార్చ్ స్వీకరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్, కార్పొరేషన్ కమిషనర్ భావన, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి. జీజీహెచ్కు ప్రభుత్వం నుండి వచ్చే నిధులకు సాయంగా దాతల నుండి కూడా సహకారం అందితే అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టి ఉన్న గొప్ప నాయకుడని, ఒక ప్రత్యేకమైన ప్రణాళికలో భాగంగా రాష్ట్ర రాజధాని అమరావతి భావితరాలకు ఉపయోగపడేలా అన్ని సౌకర్యాలు, ప్రపంచ స్థాయి వసతులతో నిర్మాణం చేస్తున్నారని కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ అన్నారు. శుక్రవారం ఉదయం జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో అమరావతిలో జరిగే అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ సభకు జగ్గంపేట నియోజకవర్గం నుండి 12 బస్సులలో, కార్లలోనూ 800 మంది బయలుదేరి వెళ్లారు. ఈ బస్సులకు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో హైటెక్ సిటీ వంటి నగరాలను అభివృద్ధి చేశారని, తద్వారా ఎన్నో వేల కోట్ల టర్నోవర్ జరిగి వేల మందికి ఉపాధి కలిగిందని అన్నారు. మాజీ సీఎం జగన్ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరచలేదని, దీంతో రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయామని అన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధికి తిరిగి ప్రాణం పోసేలా వ్యవస్థలను పునరుద్ధరించేందుకు 1,00,000 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ కూటమి ప్రభుత్వం రూపొందించిందని అన్నారు. అభివృద్ధిలో భాగంగా రాజధాని నిర్మాణంలో 52 రోడ్ల విస్తరణ పనులు మొదలవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. మాజీ సీఎం జగన్ హయాంలో రాజధానికి కులముద్ర వేసి నిర్వీర్యం చేశారని అన్నారు. చంద్రబాబు హయాంలో నిర్మించిన అసెంబ్లీ సచివాలయంలో కూర్చుని జగన్ తప్పుడు ప్రచారం చేసేవారని అన్నారు. ఈరోజు ప్రధాని మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం హర్షించదగ్గ విషయమని నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, దేవరపల్లి మూర్తి, పాండ్రంకి రాంబాబు, పైడిపల సూరిబాబు, బస్వా చిన్నబాబు, సర్పంచులు బుసాల విష్ణుమూర్తి, సర్వసిద్ధి లక్ష్మణరావు, తోటిపూడి నాగేశ్వరరావు, ఉప్పలపాటి బుల్లిఅబ్బులు, బొదిరెడ్ల సుబ్బారావు, రాయి సాయి, మండపక అప్పన్నదొర, కోడూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. గురిగారు హలో అండి, పంతురాదు కాదు. డ్రైవర్ నెంబర్